నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో సేఫ్ మూవ్మా ఆర్టీజీఎస్ విభాగాలతో జీరో పావర్టీ మిషన్ కుటుంబ సాధికారతపై ముఖ్యమంత్రి సమీక్ష. అలిపిరిమెట్ల మార్గం ద్వారా కాలినడకన కల్వకుంట్ల కవిత తిరుమల చేరుకున్నారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో మహాకుంభాభిషేకం. రోడ్ల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త మార్పులు. రోడ్లు రవాణా శాఖ మంత్రి బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కూటమి కోసం కష్టపడ్డామని, కూటమి బలంగా ఉంచాలని సభ్యులను శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావన. రాష్ట్రంలో పేదరికాన్ని సంపూర్ణంగా రూపుమాపి పేదల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీరో పావర్టీ మిషన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలో సేఫ్ మూవ్మా ఆర్టీజీఎస్ విభాగాలతో జీరో పావర్టీ మిషన్ కుటుంబ సాధికారతపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమీకృత వ్యూహంతో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయ సంఘాల సంస్థలు సేఫ్ మూవ్మా ఆర్టీజీఎస్ వ్యవస్థలను సమన్వయం చేస్తూ జీరో పావర్టీ మిషన్ ను ముందుకు తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎస్హెచ్జీలకు సంబంధించి ఈ వ్యవస్థల నెట్వర్క్ ద్వారా 1.3 కోట్ల కుటుంబాలు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశంపై వివిధ దేశాలు, రాష్ట్రాలు అమలవుతున్న అత్యుత్తమ పేదరిక నిర్మూలన విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2047 స్వర్ణాంధ్ర మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో జీరో పావర్టీ మిషన్ సమర్థంగా చేపట్టాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన మిషన్ కు సంబంధించి కేంద్రం అమలు చేస్తున్న నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1100 కోట్లను సమర్థంగా వినియోగించుకునేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉదయం తన భర్త అనిల్ తో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. అలిపిరిమెట్ల మార్గం ద్వారా కాలినడకన కవిత తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా పడుతున్న మనోవేదన స్వామివారి దయతో తీరిపోయిందన్నారు. సత్యం, న్యాయం, ధర్మం మా వైపు ఉందని నేను ఎప్పుడూ చెబుతూ వచ్చానని, స్వామివారి దయతో కంప్లీట్ గా క్లీన్ చీట్ వచ్చిందన్నారు. అందుకే కాలినడకన వచ్చి స్వామివారి మొక్కు చెల్లించుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేయడానికి రానున్న రోజుల్లో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నామని, ఆ పార్టీ స్వామివారి ఆశీస్సులు దయ ఉండాలని కోరుకున్నానని తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ ప్రజలుగా కలిసి ఉంటారని, బాగుంటారని స్వామివారిని కోరుకున్నానని అన్నారు. నేను గత 4 సంవత్సరాలుగా పడుతున్నటువంటి మనోవేదన ఆ స్వామివారి దయ వల్ల మరి కంప్లీట్ గా అనేదైతే చెప్తూ వచ్చాను. సత్యం నా వైపు ఉంది, న్యాయం నా వైపు ఉంది, భగవంతుడు నా వైపు ఉన్నాడని చెప్తూ వచ్చాను. అదే నిజమని రుజువు చేస్తూ కంప్లీట్ గా కోర్టులో మరి క్లీన్ చీట్ రావడంతో స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లించుకుంటానని అనుకున్నాను. దానికోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కాలినడకన కొండకెక్కి ఈరోజు పొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేయడానికి ఫ్యూచర్ లో పొలిటికల్ పార్టీని కూడా పెట్టబోతా ఉన్నాము. కాబట్టి దానికి కూడా ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి, దయ ఉండాలని చెప్పి కోరుకొని మరి వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఒకటే కోరుకుంటాను, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర ప్రజలు బాగుండాలి. రాష్ట్రాలుగా మనం విడిపోయినా కూడా ప్రజలుగా కలిసి ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదే జరగాలని చెప్పి మళ్ళీ ఒకసారి భగవంతుడు కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఆంధ్ర. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో మహాకుంభాభిషేకానికి అశేష భక్తజన సందోహం చేరుకుంది. ఈ కార్యక్రమానికి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మరియు ఆలయ ఈవో మాట్లాడుతూ దుర్గమల్లేశ్వర స్వామివారి దేవస్థానం కుంభాభిషేకంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది ఎంతో పవిత్రంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులకు తావివ్వకుండా అనేక భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి దేవస్థానం శుద్ధి చేసే ప్రక్రియనే మహాకుంభాభిషేకం అని అన్నారు. రోడ్ల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త మార్పులు తీసుకొస్తున్నామని రోడ్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శాసన మండలిలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2026 జనవరి 13 నుంచి రోడ్ల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రస్తుతం వాహనాలపై వసూలు చేస్తున్న లైఫ్ ట్యాక్స్ అదనంగా 10% పన్ను విధిస్తున్నామన్నారు. ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు, రోడ్ల భద్రత పెంపు చర్యలకు, అలాగే రోడ్ల మరమ్మతులకు వినియోగించడం జరుగుతుందన్నారు. దీనివల్ల ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతి నెల సుమారు 70,000 మోటార్ వాహనాలు కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయని, అదే సంవత్సరానికి దాదాపు 8,40,000 వాహనాలు రిజిస్టర్ అవుతాయన్నారు. ఈ మార్పు వల్ల రాష్ట్రానికి ప్రతి నెల సుమారు 22.5 కోట్ల రూపాయల అదనపు ఆదాయం, సంవత్సరానికి సుమారు 270 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉందని సభ దృష్టికి తీసుకొస్తున్నామన్నారు. వెహికల్ కి లైఫ్ ట్యాక్స్ లో 10% కడుతున్నాం అధ్యక్ష. దానిలో భాగంగా రాష్ట్రంలో జరిగే యాక్సిడెంట్లు ఏవైతే ఉంటాయో దానికి, అలాగే రహదారి భద్రత, అలాగే దాని రిపేర్లకు ఈ డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల ఏమి ఆర్థిక భారం ఉండదు అధ్యక్ష ప్రజల మీద. ముఖ్యంగా రాష్ట్రంలో ఒక నెలకు 73,000 వెహికల్స్ రిజిస్టర్ అవుతున్నాయి అధ్యక్ష. అదే సంవత్సరానికి 8,70,000 వాహనాలు రిజిస్టర్ అవుతాయి అధ్యక్ష. దీని ద్వారా నెలకు రాష్ట్రానికి 22.5 కోట్ల ఆదాయము, సంవత్సరానికి 2,70,000 కోట్ల ఆదాయం ఉంటుంది అధ్యక్ష. ఇది ఈ సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ధన్యవాదాలు అధ్యక్ష. అంటే ఎడిషనల్ గా ఇప్పుడు 10% వసూలు చేస్తామండి. ఉండేదాన్ని యాక్చువల్గా GST 28% నుంచి 18% తగ్గించాను సార్. ఇప్పుడు ఏదైతే తగ్గించిన ట్యాక్స్ 10% పెంచారు సార్, అంతే సార్ 10%. ఓకే. The question is that the Andhra Pradesh Motor Vehicles Taxation Amendment Bill 2026 be taken into consideration. Those who are for the motion please aye. Those who are please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2, 4, clause 1 enacting formula and long title. They are before the House. The question is those who are for clause 2 to 4, clause 1 enacting formula and long title. Please say aye. Those who are please say no. Ayes have it. Ayes have it. Clause 2 to 4, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister of Transport to move the motion for passing the bill. Honorable Speaker sir, I request move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion please say aye. Those who are against please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is passed. I request the Minister of Human Resources Development to move the motion for taking into consideration of the Jawaharlal Nehru Technical Universities Amendment Bill 2026. Honorable Chairman, sir, I move that the JNTU Universities Amendment Bill 2026 be taken into consideration. Motion moved. అధ్యక్ష, ఇది చిన్న సవరణ అధ్యక్ష. ఇదేంటంటే మనకి
JNTU రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ వెనుక పడిపోతుంది అనే తపనతో ఏమీ ఆశించకుండా కూటమి కోసం కష్టపడ్డామని, కూటమి బలంగా ఉంచాలని సభ్యులను శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2014లో విభజించిన రాష్ట్రం నష్టపోకూడదనే కూటమికి మద్దతు ఇచ్చానని, 2019లో కలిసి ఉందామనుకున్నాం, కానీ అప్పటి పరిస్థితుల వల్ల కుదరలేదని అన్నారు. అయితే 2024 ఎన్నికల్లో పార్టీ పరంగా వెనక్కి తగ్గింది. ఆంధ్ర ప్రజల కోసమని పార్టీ పరంగా ఇండివిజువల్ గా గెలవడం కంటే 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆంక్షలను ముందుకు తీసుకువెళ్లడం ముఖ్యమని భావించారని తెలిపారు. కూటమి నేతల మధ్య ఏమైనా చిన్న ఇబ్బందులు ఉంటే సవరించి ముందుకు వెళ్లాలని, ముఖ్యమంత్రికి అండగా నిలబడాల్సిన అవసరం కూటమి ప్రభుత్వంపై ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వాళ్ళకు 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, when we are irresponsible, our NDA alliance is so responsible, reliable and reasonable government. While they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. వాళ్ళు చూడండి, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మాట్లాడితే మేబీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఎండేంజరింగ్ అదర్స్ లైఫ్, వైలేటింగ్ దర్ లిబర్టీ మస్ట్ బి ఫండమెంటల్ రైట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది మనం కరెక్ట్ చేయాలి. అలాగే ఆర్టికల్ 19లో 1A ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫర్ దెమ్ ఇట్ ఈస్ రైట్ టు అబ్యూస్ అదర్స్ అనుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే మటుకు మనం చాలా బలంగా మనలో మనం ఎలాంటి పొరపక్షాలు లేకుండా, మనలో మనకి ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే తప్ప ఇలాంటి అబ్యూజివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము అధ్యక్షుడు. కల్తీలు వాళ్లే చేస్తారు, వాళ్లే బూతులు తిడతారు. ఎలా ఉంటుందంటే హిందీలో చెప్తారు, ఉల్టా కొత్త వాళ్ళు కూడా అంటే దోపిడీలు చేసే దొంగ పోలీసు వస్తే పోలీసుని దొంగ అని నడిచాడు. వాళ్లే తిట్టి వాళ్లే అబ్యూస్ చేసి మళ్ళీ మనం తిట్టామని చెప్తారు. కల్తీలు వాళ్లే చేస్తారు. కానీ మనం డిఫెండ్ చేసుకోవడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, మనం విభిన్నమైన కుల సమూహాల నుంచి రావచ్చు. కానీ బట్ రాష్ట్ర ప్రయోజనాలకి మనందరం ఒకే గలంతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను అందరూ ఉండాలని కోరుతున్నాను. నాకు ప్రజల ఆకాంక్షలు ఎలా ఉంటాయో తెలియదు, ప్రజల ఆశయాలు ఎలా ఉంటాయో తెలియదు. మీరు బడ్జెట్ వస్తుంది అంటే అరే మాకు ఏం వస్తుంది అందరూ కోరుకుంటారు. ఒక సమ్మర్లో స్కూల్కి వెళ్ళబోతున్న పిల్లలకి అరే మాకు భవిష్యత్తు మాకు ఏం ఖర్చు ఉంటుంది, ఎంత ఖర్చు తల్లిదండ్రులు రాసుకుంటారు. అది మాకు చిన్నప్పుడు మాకు గుర్తు. అలాంటిది ఒక బడ్జెట్ వస్తుంది అంటే ఎన్ని ఆశయాలు ఉంటాయి, ఎన్ని కోరికలు ఉంటాయి, ప్రతి గ్రూప్ మాకేమొస్తుంది మాకేముంటుందని అనుకుంటాం. ఇది మేమందరం ఈ రోజున బడ్జెట్ లో అందరికి ఎంత తృప్తిగా ఉంటుందో నాకు తెలియదు. కానీ వన్ కమిట్మెంట్ టు పీపుల్ కెన్ సే, ఒక 15 ఏళ్ళు మేము ఈ రాష్ట్రం కోసం ఈ అలయన్స్ ద్వారా మేము పాటుపడతాం. దానికి మేము చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా అద్భుతంగా ఉండాలి రాష్ట్రం మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను అధ్యక్ష. వీటితో పాటు నేను ఒకటి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. బడ్జెట్ లాంటివి అద్భుతంగా చేయడానికి వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, లేదంటే అన్ని రంగాలకు సంబంధించి కావచ్చు, పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అపారమైన అనుభవంతో ఉన్న సభ్యులు ఉన్నారు. ప్రజలు మన నుంచి ఆశిస్తున్న అధ్యక్ష, గొడవలు లేకుండా ఈ అలయన్స్ బలంగా ఉండాలండి. మనం తెలియచేయాల్సింది ఏంటంటే, ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ సభలో అడుగు పెట్టాలన్నా అన్ని కులాలు అన్ని మతాలు సపోర్ట్ చేయందే, ఎంతో కొంత ఓటు వేయందే ఇక్కడికి రావాలి. కానీ మధ్యన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, బయట ప్రత్యేకించి వీళ్ళు చేస్తున్నది, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి కులాలు వెనక దాక్కున్నారు. అది మటుకు ఎందుకంటే ఒక భారత రాజ్యాంగం నేను నమ్ముతున్నాను పెట్టినప్పుడు ఐఎమ్ బియాండ్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్. అది ప్రతి శాసనసభ్యుడి తాలూకు అది ఓత్ అధ్యక్ష. కానీ మనం తెలియజేయాల్సింది ఏంటంటే,
కులాల వెనక దాక్కోవడం కుదరదు. మీరు ఇష్టానికి తిట్టేసి ఇష్టానికి వచ్చి ఏదైనా తిరిగి అంటే మేము కులాల వెనక దాక్కుంటామంటే ఇలాంటి ధోరణి కనుక మనకు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నష్టపోతుంది. ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి ఆలయం వల్ల రాష్ట్ర ప్రజలకు ఆధ్యాత్మిక ప్రయోజనాలు అందుతున్నాయని, అయితే స్థానిక ప్రజలకు కల్పించాల్సిన ప్రత్యేక అవకాశాలను ప్రస్తుత ప్రభుత్వం విస్మరిస్తుందని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చంద్రమోహన్ ఆరోపించారు. ఈ సందర్భంగా టీటీడీ పరిపాలన భవనం ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మంగళవారం స్థానికులకు ప్రత్యేక దర్శనం కల్పించే విధానం అమలు చేశామని గుర్తు చేశారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ వ్యవస్థను నిలిపివేశాయని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంటనే ప్రతి మంగళవారం స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో స్విమ్స్ హాస్పిటల్లో నిరుపేదలకు ఉచిత వైద్యం అందించామని, ప్రస్తుతం ఆ సేవలను నిలిపివేయడం బాధాకరమన్నారు. జగన్ ప్రభుత్వం తర్వాత ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదన్నారు. వెంటనే నిరుపేదలకు స్విమ్స్ హాస్పిటల్లో ఉచిత చికిత్స పునరుద్ధరించాలని, తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల ద్వారా ఆసుపత్రికి సహాయం చేయాలని సూచించారు. అలాగే తిరుమల సమీపంలో ఉన్న కాకుల దబ్బ ప్రాంతం దయనీయ స్థితిలో ఉందని, తిరుమల దేవస్థానానికి చాలా దగ్గరలో ఉన్న ఆ ప్రాంతాన్ని అధికారులు స్వయంగా వచ్చి పరిశీలించాలని కోరారు. తిరుమలలో లడ్డు, నెయ్యి, ఇతర విషయాల గురించి మాట్లాడడానికి ముందు అక్కడ పరిస్థితులు చూడాలని ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంగళవారం దర్శనం ప్రత్యేకంగా స్థానికులకు ఇచ్చాం. దాన్ని ఆపేశారు జగన్ చంద్రబాబు ఇద్దరు. దీన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే ప్రతి మంగళవారం ప్రత్యేకంగా ప్రవేశ దర్శనం తిరుపతి వాసులకు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. రెండవది, స్విమ్స్ హాస్పిటల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చాం పేదవాళ్లకు. ఈరోజు ఆ ట్రీట్మెంట్ ఆపేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత దీన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే నిరుపేదలకు స్విమ్స్ లో ఉచిత ట్రీట్మెంట్ ఇవ్వాలి. పక్కనే రూయా హాస్పిటల్ ఉంది. రూయా హాస్పిటల్ కి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. మేము అడుగుతున్నాం తిరుపతి దేవస్థానాన్ని, మీ దగ్గర అలిపిరి దగ్గర ఉన్న బిల్డింగులు మాకు ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. రాబోయే కోర్టులో మీరు పెట్టాలి. మేము తీసుకుంటున్నాం, మీరు ఇస్తున్నారు. మరి చంద్రబాబు పరిపాలనకు ఒక ఉదాహరణ ఇస్తున్నా. కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనే దానికి నిన్నదే నేను తిరుమలకి వెళ్తే కాకుల దిబ్బ అని ఒకటి ఉంది. మీరు ఎవరు చూసి ఉండరు, మీరు నెమళ్ళ దిబ్బలు చూసి ఉంటారు. కాకుల దిబ్బ అని ఒకటి ఉంది. ఎక్కడ? తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక రాయి సిరేసేంత దూరంలో. కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనకు అది ఒక గొప్ప నిదర్శనం. కాకుల దిబ్బ పోయి చూడండి మీరంతా. నేను పోయి చూసి ఇచ్చాను. భయంకరంగా ఉంది. వెంటనే చంద్రబాబు, నువ్వు ఒట్టి మాటలు మాట్లాడబాకు. వెన్న, నెయ్యి, లడ్డు, ముద్ద ఇవన్నీ వద్దు. కాకుల దిబ్బను వచ్చి చూడు. ఆఫీసర్లు పోయి వెంటనే చూడమని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఎలా పని చేస్తున్నారో మీ పనితీరుకు అది ఒక నిదర్శనం. మరి మహిళా కార్మికులు, కొండపైన ఉన్నటువంటి మహిళా కార్మికులు, పారిశుద్ధ కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నేను పోయి చూసి వచ్చాను, నిన్న మాట్లాడొచ్చాను. మేము ఒప్పుకో పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఎక్కడైనా అంగుళం తగ్గినా కూడా మేము వచ్చి కూర్చుంటాం మీ ఇళ్ల ముందు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మరి హోటళ్ళు ఇక్కడ చదువుకున్న పిల్లకాయలు పిహెచ్డీలు పాస్ అయ్యి సిగ్గి తోలుకుంటున్నారు. మరి ఎందుకయ్యా 10 హోటళ్ళు మీరు ఇచ్చారు? నేను పోయి చూసి వచ్చాను. ఎవరికి ఇచ్చారు మీ 10 హోటళ్ళు? పెద్ద హోటళ్ళు ఎవరికి ఇచ్చారు? గుజరాత్ వాడికి ఇవ్వాలనా?
ఏం సిగ్గు చరం లేదా మీకు? ఇచ్చే వాళ్ళకి డబ్బు కావాలి, ఏదో డబ్బు కొరకిస్తారా? గుజరాత్ వాడికి, మహారాష్ట్ర వాడికి ఎందుకు ఇచ్చారు? తిరుపతిలో బీమాస్ లాంటివి ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వండి. నేను డిమాండ్ చేస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతిలో సేట్ ముక్మా ఆర్టీజీఎస్ విభాగాలతో జీరో పావర్టీ మిషన్ కుటుంబ సాధికారతపై ముఖ్యమంత్రి సమీక్ష. అలిపిరిమెట్ల మార్గం ద్వారా కాలినడకన కల్వకుంట్ల కవిత తిరుమల చేరుకున్నారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో మహాకుంభాభిషేకం. రోడ్ల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త మార్పులు. రోడ్లు రవాణా శాఖ మంత్రి బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కూటమి కోసం కష్టపడ్డామని, కూటమి బలంగా ఉంచాలని సభ్యులను శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.